హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనమును చూద్దామా. నీ పగవారందరినీ నేను అణిచివేసేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రభువైన దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటున్నారు ఏంటంటే, నేను నీ పగవారిని, నీ శత్రువులందరినీ, నిన్ను బాధించే వారందరినీ కూడా నేను అణిచివేస్తానని, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని మాట్లాడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో ఏ కలవరము నిన్ను అణిచివేస్తుంది? దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు? ఏ విచారము నీ లోయగుండా నువ్వు వెళ్తున్నావు? అయితే దేవుడు నిన్ను కరుణించువాడే ఉన్నాడు. ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన నీవు పడిపోయిన చోటు నుండి నిన్ను లేవనెత్తి నీ కలిగినటువంటి ఆటంకములను ఈరోజు ఒకవేళ మనుషుల మాటల చేత నువ్వు కృంగిపోతున్నావా? అపవాది నీ జీవితంలో వాడి యొక్క విజృంభణను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావా? బాధపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? అయితే శత్రువైన అపవాది చేతిలో నుండి నిన్ను భయపెట్టే వారి మాటలలో నుండి, మనుషుల వల్ల కలుగు భయములో నుండి, నీకు విరోధముగా వచ్చే ఏ పరిస్థితి అయినా సరే దేవుడు వాటన్నింటినీ అణిచివేసి ఆయన నీకు జయకరమైన జీవితంను దయచేయబోతున్నాడు. నీవు, నీ కుటుంబము, నీ ఇంటివారు, నీ సంతానమును దేవుడు వర్ధిల్లింపజేయబోతున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము కూడా ఇక మీదట వర్ధిల్లుతూ నీ జీవిత కాలమంతా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవనేరకుండానట్లు నీ పగవారిని అందరినీ, నీకు విరోధమైన వాటన్నింటినీ, నిన్ను కృంగదీస్తూ భయపెడుతున్న వాటన్నింటినీ ప్రభు అణిచివేసి సంతోషకరమైన సమాధానముతో కూడిన సుఖజీవనమును నీకు దయచేయబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.